అందరికీ హాయ్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బార్డర్ మన్ మనీ. ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే, మెయిన్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అసలు మనకి ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అవడానికి ఎలక్షన్కి సంబంధం ఏంటని చాలా మంది నాకు కామెంట్ చేశారు ఆ టాపిక్ గురించి. అలాగే నేను డైలీ వీడియోస్ చేస్తాను, లేదంటే 1 డే ఆర్ 2 డేస్ ఖచ్చితంగా మన ఛానల్లో ఒక వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. సో చాలా మంది దానికి కూడా కొన్ని కామెంట్స్ అయితే చేశారు, ఎందుకు డైలీ వీడియోస్ చేస్తావు అంటే. కొంతమంది అంటే ఎక్కువ కాదు, 1 or 2 కామెంట్స్ చేశారు ఏంటంటే, ఫేక్ న్యూస్ కూడా ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నావు, డైలీ వీడియోస్ చేయవలసిన అవసరం ఏముంది అని. దాని గురించి కూడా మాట్లాడతాను ఈ వీడియోలో. అలాగే మూడో పాయింట్ ఏంటంటే, ఎస్ఎస్సిజిడి పోస్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం గురించి మాట్లాడుకున్నాం కదా, దాని గురించి కూడా ఈ వీడియోలో ఒక అప్డేట్ ఉంది, అది మాట్లాడతాం. అలాగే ఎస్ఎస్సిజిడి 2027కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి కూడా ఈ వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం. సో ఈ 4 టాపిక్స్ మీద మన వీడియో ఉంటుంది. సో ఈ వీడియోని ఎవరు ఖచ్చితంగా చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా చూడండి, అప్పుడైతే మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా సరే ఎస్ఎస్జిడిఆర్ సంథింగ్ డిఫెన్స్ సర్వీస్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళు ఖచ్చితంగా మన వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఎవరైతే మన ఛానల్ ముందు నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ తెలిసి మన ఇన్ఫర్మేషన్ అనేది ఎలా ఉంటుందో స్వీట్ అండ్ స్వాట్గా. సో లెట్స్ బిగిన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే, మెయిన్ టాపిక్ మనం చెప్పండి, ఎలక్షన్కి ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవడానికి కారణం ఏంటని చాలా మంది అడుగుతున్నారు. దాన్ని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలక్షన్ అనేవి ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రాలోనే అనుకోండి, మన ఆంధ్రాలో ఎలక్షన్లు అవుతున్నాయి. ఇప్పుడు ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ అనేది ఒక రోజు 2 రోజుల్లో అయిపోయే ఎగ్జామ్ అయితే కాదు. ఎస్ఎస్సిజిడి ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా 20 డేస్ నుంచి 30 డేస్ కంటిన్యూగా మార్నింగ్ నుంచి డైలీ 3 షిఫ్ట్స్ అయితే కంటిన్యూగా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మన ఎలక్షన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది, ఎలక్షన్ అంటే ధర్నాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అలాగే చాలా ఉండి అంటే అంటే ఐ మీన్ గొడవలు, గందరగోళాలు అవుతూ ఉంటాయి. మీ అందరికి తెలిసే ఎలక్షన్ అంటే అలానే ఉంటాయి. సో సో ఈ 20 డేస్ అలాగే 30 డేస్ లాంగ్లో ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఒక ఎగ్జామ్ సెంటర్ అక్కడ ఏదైనా గొడవ అయ్యి అక్కడ ఎగ్జామ్ జరగలేదు, అక్కడ కరెంట్ పోయింది అంటే, ఏదైనా సంథింగ్ ఒక ఇష్యూ జరిగి అక్కడ ఒక షిఫ్ట్ అనేది మిస్ అయింది అనుకో, ఎగ్జామ్ జరగలేదు. ఒక షిఫ్ట్ కాదు, 4-5 షిఫ్ట్లు మిస్ అయ్యి ఒక ఏరియా, ఒక జిల్లా, ఒక షిఫ్ట్ ఉన్న జిల్లాలో ఉన్న సెంటర్స్ అన్ని మీ ఎగ్జామ్ జరగలేదు, కండక్ట్ చేయలేదు ఫర్ సపోజ్ అనుకోండి. సో అది ఖచ్చితంగా కాన్సిక్వెన్సెస్కి దారి తీస్తుంది అనమాట. సో తర్వాత దాని మీద కేసులని, తర్వాత రీ ఎగ్జామ్ పెట్టమని, లేదంటే ఎగ్జామ్ పేపర్ లీక్ అయ్యాయని చెప్పేసి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఐ హోప్. సో ఫర్ సపోజ్ ఇండియా మొత్తంలో 1 or 2 స్టేట్స్కి ఎలక్షన్లు ఉంటే ఒకవేళ కండక్ట్ చేసేద్దరు, కానీ ఇప్పుడు ప్రజెంట్ 5 to 6 స్టేట్స్కి అయితే ఎలక్షన్ అనేది జరుగుతుంది. సో ఎన్ని స్టేట్స్లో ఇంత ఫోర్స్ పెట్టి మేనేజ్ చేయడం, అదే టైంలో ఎగ్జామ్స్ జరపడం అనేది చాలా చాలా కష్టమైన పరిస్థితి. సో అందువల్ల ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే, డైలీ వీడియోస్ ఎందుకు చేస్తున్నారు, ఫేక్ న్యూస్ ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారంటే, నేను అయితే ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేయను. మీరు అడగొచ్చు, అంటే ఇప్పుడు ఒక ప్రిపేర్ అవుతున్న వ్యక్తి మీరు ఈ అప్డేట్ చెప్పకపోవడం వల్ల అతని ప్రిపరేషన్కి ఏదైనా లాస్ ఉందా అంటే, నేనైతే కొంచెం ఉందనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తి ఈవినింగ్ యూట్యూబ్ ఆర్ సంథింగ్ న్యూస్ తెలుసుకుందాం, అసలు ఎస్ఎస్జిడి గురించి ఏమైంది, ఎగ్జామ్ అని ఏదైనా డేట్స్ వచ్చాయా అని, లేదంటే ఎప్పుడు ఉండే అవకాశం ఉందని తెలుసుకుందాం అని అనుకుంటారు. మీరు అనొచ్చు, అసలు ప్రిపేర్ అయితే సరిపోదు కదా, ఎప్పుడు ఎగ్జామ్ వస్తే అప్పుడు రాస్తే సరిపోదు కదా అని. అలా ఉండదు. ప్రిపేర్ అయినప్పుడు నాకు తెలుసు, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా తెలుసు. ఖచ్చితంగా న్యూస్ తెలుసుకోవాలన్నా అంటే ఐ మీన్ క్యూరియాసిటీ ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా ఎంతో కొంత న్యూస్ తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటుంది, ఎప్పుడు ఉంటాయని. సో వాళ్ళ కోసం నేను వీడియో చేస్తున్నాను. వాళ్ళు ఎక్కువగా సెర్చ్ చేసి ఎక్కువగా చూసిన వీడియోస్ అప్డేట్ దొరకకపోతే, ఈ రోజు ఏ వీడియోస్ అంటే ఈ రోజు ఫ్రెష్గా వీడియో దొరకకపోతే అలా కొంచెం ఎంతైనా డిమోటివేటివ్గా ఉంటుంది. మన వీడియో చూసి కొంతమంది అయినా సరే, ఓకే మా ఈ రోజు ప్రజెంట్ ఈ అప్డేట్ వచ్చింది, సో ఇంకా ఎలక్షన్ అదే మీన్ ఎగ్జామ్ చాలా టైం ఉంది, ప్రిపేర్ అవ్వచ్చు, ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని నేను డైలీ ఖచ్చితంగా 2 డేస్కి వీడియో అందుకని చేస్తాను. ఎవరైతే డైలీ ఫాలో అవుతూ ఉంటారో మన ఛానల్ని వాళ్ళకి తెలుసు మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాం అనేది. నేను ఆల్రెడీ February 23rd ఎగ్జామ్స్ అన్నారు, నేను దానికంటే 15 డేస్ ముందు చెప్పాను ఎగ్జామ్స్ అనేది పోస్ట్ పోన్ అయితే 100% అని చెప్పేసి. తర్వాత మళ్ళీ March 9th, 10th అని కూడా చాలా మంది స్ప్రెడ్ చేశారు. నేను ముందే చెప్పాను 15 డేస్ ముందు దానికి కూడా మార్చిలో ఎగ్జామ్ జరగవని. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఏప్రిల్ అంటున్నారు, కానీ ఏప్రిల్లో కూడా మ్యాక్సిమం జరిగే అవకాశాలు లేవు. ఎప్పుడైతే ఎలక్షన్ కంప్లీట్ అవుతాయి, లాస్ట్ ఎలక్షన్ డేట్ వెస్ట్ బెంగాల్ April 29 ఉంది. అది అయిన తర్వాత May 4న రిజల్ట్ ఉంది పోల్. దాని తర్వాతే ఉండే అవకాశం 100% ఉంది.
సో నెక్స్ట్ ఎస్ఎస్జిడి 2000 అదే పోస్ట్ ఇంక్రీజ్ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. అది ఫేక్ కాదు. ఖచ్చితంగా పోస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెడికల్ అవుతున్నప్పుడు కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. ఖచ్చితంగా పోస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఎన్నైనా 15,000 20,000 ఎన్నైనా పోస్ట్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాతే నోటిఫికేషన్ కంప్లీట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఎస్జిడి 2027 సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్లో వచ్చింది. నవంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ యథావిధిగా ఎప్పుడులాగే నెక్స్ట్ ఇయర్ 2027 మార్చి ఏప్రిల్ ఈ టైంలోనే మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది మిస్ అయినా అది ఉంది, అన్ని ప్రిపేర్ అవ్వండి. ఇది ఖచ్చితంగా ఈ అటెంప్ట్లో కొట్టండి. ఒకవేళ మిస్ అయినా డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. మీ 100% మీ ఎఫెక్ట్స్ని అయితే ఈ నోటిఫికేషన్ మీద పెట్టండి. ఇదే లాస్ట్ అనుకొని పెట్టండి. సో అంటే ఆప్షనల్గా మీకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం చెప్తున్నాను. లాస్ట్ అంటే నెక్స్ట్ కూడా నోటిఫికేషన్ రెడీగా ఉంది. సో ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ మీద డిస్కస్ చేయడం కోసం చేశాను. ఇప్పటి వరకు మన వీడియోని ఖచ్చితంగా అందరూ చూసినట్లయితే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కొంచెం వాల్యుబుల్ అనిపిస్తే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ అని ఎందుకు అడుగుతున్నానంటే మీలాంటి ఫ్రెండ్స్కి ఇంకా రీచ్ అవ్వాలంటే మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక 500 లైక్స్ వచ్చేలా చూడండి. ఫస్ట్ 500 లైక్స్ ఈ వీడియోకి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.